సిటీ జనాన్ని వణికిస్తోంది. జలుబు చేసినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా భయపడిపోతున్నారు. చుట్టుముడుతున్న రోగాలతో ఠారెత్తిపోతున్నారు. జ్వరం వస్తే డెంగీ అని, తీవ్రమైన జలుబు, దగ్గు ఉంటే స్వైన్ ఫ్లూ అని హైరాణ పడిపోతున్నారు. ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న డెంగీ, స్వైన్ ఫ్లూ మరణాలు జనాన్ని కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. డెంగీ, స్వైన్ ఫ్లూకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వాటి లక్షణాలేంటి? రాకుండా మరియు వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో డాక్టర్ ప్రభు, జనరల్ ఫిజిషియన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. వెల్కమ్ టు ది స్టూడియో. నమస్కారం సార్ చెప్పండి, డెంగీ కేసులు, స్వైన్ ఫ్లూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ మధ్య కాలంలో చూస్తే. అండ్ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సడన్గా ఇట్లా కావడానికి కారణాలు ఏంటి? ఒక్కసారిగా బాధితుల సంఖ్య పెరిగిపోయింది, కారణాలు ఏంటి? జనరల్గా ఈ డెంగ్యూ కానివ్వండి, స్వైన్ ఫ్లూ కానివ్వండి, డెంగ్యూ వచ్చేది దానికి కారణం ఏంటంటే డెంగీ మస్కిటోస్. ఏవైతే ఏడిస్ ఈజిప్టై అనే గ్రూప్ ఆఫ్ మస్కిటోస్ ఉంటాయో వాటి జీన్స్లోకి సంబంధించిన మస్కిటోస్ కానివ్వండి, అవి వ్యాప్తి చెందించేటువంటి డెంగ్యూ వైరస్లు. ఎప్పుడైతే ఈ ఈ మస్కిటోస్ ప్రబలటం ఎక్కువైపోతుందో, అంటే ఎక్కువ వాటి నెంబర్ పెరిగిపోతుందో, జనరల్గా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా వాటర్ స్టాగ్నేషన్. ఎప్పుడైతే వాటర్ స్టాగ్నేషన్ కానీ, నీళ్లు సరిగ్గా పారకపోవటం కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఈ మస్కిటోస్ నెంబర్ పెరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మస్కిటోస్ నెంబర్ బాగా పెరిగిపోతుందో అప్పుడు అల్టిమేట్గా వచ్చేదే ఈ మస్కిటోస్ పెరిగిపోయిన వాటర్ పెరిగినప్పుడు అల్టిమేట్గా ఈ స్టాగ్నేటెడ్ వాటర్, ఈ మురికి కాలువలు, ఈ డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ పెరిగిపోయినప్పుడు, అట్లాగే కొంతమంది వాటర్ ఎక్కువ స్టోర్ చేస్తూ ఉంటారు బిల్డింగ్స్ పైన అక్కడక్కడ. తర్వాత ఈ కొబ్బరికాయ టెంకలు, టైర్లు, వీటిలో కూడా వాటర్ స్టాగ్నెంట్. ఇలాంటి ప్రదేశాల్లో ఇట్ ఈస్ ఎ గుడ్ ప్లేస్ ఫర్ మస్కిటోస్ టు డ్వెల్. అక్కడ మస్కిటోస్ బ్రీడింగ్ చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ వాటిని పుట్టడం కానివ్వండి, వాటి నెంబర్ ఆఫ్ పెరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడానికి వెళ్ళి వేరే వాళ్ళకి కుట్టినప్పుడు ఈ వైరస్లన్నీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఒక ఇంట్లో కుట్టిన వాళ్ళకి అదే మస్కిటోస్ కనుక ఆ చుట్టుపక్కల ఉంటే ఆ పక్కన ఆ కాలనీ అంతా కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ డెంగ్యూ ఫీవర్ ఈ మస్కిటో బైట్ వల్ల, అది డెంగ్యూయే కావచ్చు, ఫీవర్స్లో రకాలు ఉన్నాయి, డెంగ్యూయే కావచ్చు, తర్వాత మలేరియా కావచ్చు. కాకపోతే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఎక్కువ డెంగ్యూ ఫీవర్స్, తర్వాత దాని సెకండ్ స్టేజ్లో మలేరియా ఫీవర్స్ కనపడతా ఉన్నాయి మనకి. తర్వాత ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ H1N1 స్ట్రెయిన్ కనుక అయితే, వైరస్లు జనరల్గా జలుబు, దగ్గు, ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్లో కామన్ కనిపించేది దగ్గు, జలుబు ఇలాంటివి కనపడతా ఉంటాయి. ఈ కామన్ కోల్డ్, నార్మల్ కోల్డ్ అయితే ఉందో, ఈ కోల్డ్తో పాటుగా ఎప్పుడైతే ఈ H1N1 స్ట్రెయిన్ వైరస్లు కనుక ఉంటే అది తప్పకుండా డెంగ్యూ, ఈ స్వైన్ ఫ్లూకి దారితీసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్వైన్ ఫ్లూ, అంటే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే లక్షణాలన్నీ కామన్గా ఉంటున్నాయి. ఫీవర్, కోల్డ్, కాఫ్. ప్రతి ఒక్కరిలో ఫీవర్, కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్. ఎప్పుడైతే జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ఇవన్నీ కూడా నార్మల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్లలో కూడా, ఏవైతే నార్మల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్లు ఉన్నాయో వాటిలో కూడా ఇది క్వైట్ కామన్గా కనపడేటువంటి వైరస్ అనమాట. సో ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్లో H1N1 స్ట్రెయిన్ అనేది కనుక ఉంటే తప్పకుండా అది మనం ఈ స్వాబ్ టెస్ట్ ద్వారా నిర్ధారించుకొని అది స్వైన్ ఫ్లూ కింద నిర్ధారించడం జరుగుతుంది. ఓకే, అయితే ఇవి రెండు, డెంగీ కానీ స్వైన్ ఫ్లూ కానీ, ఎటువంటి వయసు వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? అంటే ఈ డెంగ్యూ అనేది ఎవరికైనా అటాక్ అవ్వచ్చు అండి. మస్కిటో బైట్ బారిన పడితే చాలు. ఈ వైరస్ని ఎదుర్కొనే కెపాసిటీ మన శరీరంలో కూడా WBC వైట్ కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఈ తెల్ల రక్త కణాలు ఉండి వాటిని వచ్చేటువంటి ఏదైనా సరే ఫైట్ చేయడానికి, శరీరం తట్టుకోవడానికి యంగర్ ఏజ్ గ్రూప్లో శక్తి ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధకత ఎక్కువ ఉంటుంది. ఎవరైతే వ్యాధి నిరోధకత తక్కువ ఉంటుందో, అంటే ఎవరు వాళ్ళు, చిన్నపిల్లలు, తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఇమ్యూనో కాంప్రమైజ్డ్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, HIV, TB, కొన్ని మన శక్తిని హరింపజేసేటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఉన్న వాళ్ళందరిలో కూడా ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ మస్కిటో బైట్ జరిగితే అది బలవంతులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధకత ఎక్కువ ఉండేవండి. ఇక్కడ కావాల్సింది పరిశుభ్రత. ఈ మస్కిటోస్ మిమ్మల్ని కుట్టకుండా చూసుకునేటువంటి పరిశుభ్రత కనుకుంటే డెంగ్యూ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. కాకపోతే ఈ స్వైన్ ఫ్లూ అన్నది ఏంటంటే ఈజీగా స్ప్రెడ్డింగ్. ఏదైతే తుమ్ముల ద్వారా, ఈ గాలి ద్వారా, మన చేతిలో అడ్డు పెట్టుకోకుండా ఇప్పుడు ఏదైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నాడో, ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ తుమ్మటం కానీ, దగ్గటం కానివ్వండి, షేక్ హ్యాండ్స్ ద్వారా, ఇలా రకరకాలుగా ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి H1N1 వైరస్తో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, అయితే పిల్లల విషయానికి వస్తే, పిల్లలు రోజు స్కూల్కి వెళుతూ ఉంటారు. ఇంట్లో ఉన్నంత వరకు మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం, దట్స్ ఓకే. కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ యాజమాన్యాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? జనరల్గా ఏంటంటే ఎప్పుడైతే జలుబు, దగ్గు, జ్వరం, సోర్ థ్రోట్ ఇవన్నీ లక్షణాలు కనుక ఉంటే వీళ్ళని ఫస్ట్ స్కూల్కి వెళ్లకుండా ఇన్ఫెక్టెడ్ పీపుల్ కింద మనం పరిగణించి ఇంట్లో ఆపేయటం ఉత్తమమైనటువంటి
ఇష్యూ అనమాట. ఎందుకంటే ఇదే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాస్ మొత్తంలో ఎప్పుడైతే కాంపాక్ట్ ప్లేస్లో ఉంటారో ఈజీగా స్ప్రెడ్డింగ్ అందరికీ జరుగుతుంది. పిల్లలకి తెలియక దగ్గుతుంటారు, తుమ్ముతుంటారు, వాళ్ళకి చెయ్యి అడ్డు పెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఉండకపోవచ్చు, కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాల్సిన ఆలోచన ఉండకపోవచ్చు. పెద్దలకే ఈరోజు సరిగ్గా లేనటువంటి రోజుల్లో ఇంకా పిల్లల విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పిల్లల్ని అసలు జనరల్గా ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండటం కోసం ఒక టెంపరేచర్లో మనం ఉండగలిగితే, కొంచెం ఉష్ణోగ్రత మెయింటైన్ చేసేట్టుగా పిల్లలతో కనుక ఉండగలిగితే అసలు ఈ వైరస్ రాకుండానే ఉంటుంది. ఒకవేళ వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన కనుక మనకు కనుక వస్తుంది అనేటువంటి కనుక అనిపిస్తే మనకి వెంటనే వాళ్ళని ఉష్ణోగ్రత వేడిగా ఉండేట్టుగా వాళ్ళ డ్రెస్సింగ్ ఉలెన్ క్లాతింగ్ ధరింపజేయటం, చెవులకు ప్లగ్స్ పెట్టడం, ఇయర్ ప్లగ్స్ పెట్టడం, తర్వాత వాళ్ళకి చిన్న చిన్న విషయాలు నేర్పడం, ఇది కర్చీఫ్ అడ్డు పెట్టించడం, తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకి కావాల్సిన యాంటీబయాటిక్స్ కానివ్వండి, ఇమ్మీడియట్గా కావాల్సినటువంటి ఏదైతే వాళ్ళకి ఎటువంటి అది ఏ రకమైన కోల్డ్ ఉందో డాక్టర్ గారికి చూపించి, అది జనరల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అయితే దానికి సంబంధించిన యాంటీ కోల్డ్ సిరప్స్ వాడటం, ఇట్లాంటివి వాడుకుంటూ వాళ్ళకి వేడి నీళ్లు తాపించడం, ఇట్లాగా చేసుకోవడం ద్వారా మనం పిల్లలకి ఈ జబ్బు ప్రబలకుండా చూసుకోవచ్చు. ఇంకా స్కూల్ వరకు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా అక్కడ అవగాహన కంపల్సరీగా పిల్లల టీచర్స్ తోటి వాళ్ళకి ఒక పాఠంలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయించడం, తద్వారా పిల్లలు కూడా ముందు నుంచే మాస్కులు ధరించేటట్టుగా చూడటం. తర్వాత సింపుల్ హ్యాండ్ శానిటైజర్స్ అంటాం. ఈ హ్యాండ్ శానిటైజర్స్ చిన్నపిల్లలకి చిన్న ఇవ్వడం వల్ల వాళ్ళు తాకుండా చూసుకోవాలి. ఇది ఒక చిన్న మళ్ళీ సమస్య. ఈ హ్యాండ్ శానిటైజర్స్ని చేతుల్లో వేసుకోవడం ద్వారా, చేతులతోటి ఈ హ్యాండ్ శానిటైజర్ వేసుకున్న తర్వాత చేతుల్లో రబ్ చేసుకోవడం ద్వారా ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా, ఒకవేళ వచ్చినా కూడా జలుబు వాళ్ళకి నార్మల్ కోల్డ్ అయినా కూడా, ఎందుకంటే మనకి నార్మల్ కోల్డా కాదని తెలియడానికి ఒక 8 hours హైదరాబాద్లో ఉంటే తెలుస్తుంది. హైదరాబాద్ కాకుండా వేరే ప్రదేశాలు అయితే ఆ శాంపుల్ వేరే ప్లేస్ నుంచి హైదరాబాద్ రావడానికి, హైదరాబాద్లో ఐపీఎంలో టెస్ట్ జరగడానికి ఒక 3-4 hours దాన్ని రిపోర్ట్ చేయడానికి నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంతా మనకు తక్కువ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం. కాబట్టి స్కూల్లో వాళ్ళకి అవగాహన కలిగించడం, ఈ మాస్క్స్ కానివ్వండి, హ్యాండ్ కీన్స్ కానివ్వండి, హ్యాండ్ కర్చీఫ్స్, తర్వాత అసలు వచ్చిన వాళ్ళు స్కూల్కి రాకుండా ఉండటం ఉత్తమమైంది. తర్వాత ఇంట్లో కూడా వీటిని ఇందాక చెప్పినట్టుగా ఉష్ణోగ్రత మెయింటైన్ చేయడం, నీళ్ళు ఎక్కువ తాగించడం, కొంచెం వేడి నీళ్ళు తాగించడం, ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా మన పిల్లల్ని కాపాడొచ్చు. ఓకే, అయితే స్వైన్ ఫ్లూకి, డెంగ్యూకి సంబంధించి ఈ ప్రైమరీ స్టేజ్లో తీసుకోవాల్సిన జనరల్ వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ ఏది అందుబాటులో ఉంది? ఇప్పుడు స్వైన్ ఫ్లూకి ఫస్ట్ నుంచి వ్యాక్సిన్ గ్రిప్ అని కొన్ని వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. జనరల్గా ప్రతి దేశంలో కూడా వేరే దేశాల్లో ఏదైతే అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఈ వింటర్ సీజన్స్ కానీ రైనీ సీజన్స్ కానివ్వండి, ఎప్పుడైతే ఈ వైరస్లు ప్రబలుతున్నాయి అని తెలుస్తుందో వాళ్ళకి ముందుగానే ఫ్లూ జాబ్ అని ఈ యాంటీ ఫ్లూ వ్యాక్సిన్స్ చేస్తూ ఉంటారు. ఇటువంటి యాంటీ ఫ్లూ వ్యాక్సిన్స్ చేయటం ద్వారా మనం వాళ్ళని కాపాడవచ్చు. సో స్వైన్ ఫ్లూకి చక్కగా వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు. లేదు వచ్చింది అని ఇమీడియట్ తెలిసిన వెంటనే ఒకవేళ టెస్ట్లో పాజిటివ్ వచ్చినా రాకపోయినా టామిఫ్లూ అనే ట్యాబ్లెట్స్ వాడుకోవడానికి యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. ఒక 5 days జనరల్గా మేము ప్రొఫిలాక్టివ్ మెజర్గా 5 days ఓడి డోస్ పెడతా ఉంటాం. లేదు వీళ్ళకి కన్ఫామ్గా వచ్చిందంటే బీడీ డోస్ టామిఫ్లూ ట్యాబ్లెట్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు వ్యాక్సిన్ యూజ్ చేసిన తర్వాత చిన్నపిల్లల్లో అయితే కనుక ఎన్ని రోజుల్లో మనం క్యూర్ అవుతున్నట్టు కనిపించేది? జనరల్గా యాంటీబాడీస్ రావడానికి ఒక 10 రోజులు, 8 నుంచి 15 రోజుల దాకా పడుతుంది. జనరల్గా ఈ వ్యాక్సినేషన్ ద్వారా మనం కాపాడవచ్చు పిల్లల్ని. ఎన్ని రోజుల డ్యూరేషన్? ఒక 8 to 10 daysలో మనకి ఈ విషయం తెలుస్తుంది. సో పెద్దల్లో కానీ వృద్ధుల్లో, గర్భిణీ స్త్రీల్లో సేమ్? అవును, యాంటీబాడీస్ తయారవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, అయితే ముఖ్యంగా పేదలు డెంగ్యూ కానీ స్వైన్ ఫ్లూ వస్తే హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుందని భయపడుతున్నారు. నిజంగా లక్షల్లో ఖర్చు అవుదా? దీనికి కారణాలు ఏంటి? జనరల్గా డెంగ్యూ ఫీవర్కి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఏం లేదండి. వాళ్ళకి పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చి నీళ్ళు ఎక్కువ తాగమని చెప్తూ ఉంటాం. హైడ్రేషన్ ఎక్కువ ఉండాలి, పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటుండాలి ఫీవర్ పెరగకుండా. తర్వాత సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళని ప్రివెంట్ చేసుకోవాలి. సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా వాళ్ళని చూసుకోవాలి. తర్వాత ప్లేట్లెట్ కౌంట్ ఒకటి, డబ్ల్యూబీసీ ఒకటి, ఆర్బీసీ ఒకటి. ఒక రకమే కనుక తగ్గిందనుకోండి థ్రాంబోసైటోపినియా అంటాం, సెల్స్ ఒకటే తగ్గితే. 2-3 రకాల కణాలు తగ్గితే బైసైటోపినియా అంటాం. సో ఇట్లాగా ఈ కణాలు తగ్గకుండా చూసుకుంటాం. బాగా అంటే WHO గైడ్లైన్స్ ప్రకారం తీసుకుంటే 10,000 కనుక ప్లేట్లెట్స్ తగ్గితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి, ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ చేయటం, ఇవి చేస్తూ ఉంటాం అనమాట. సో జనరల్గా ఆ స్టేజ్ వరకు అందరూ రారు. అందరూ కూడా ఒక 1 week, ఒక 5 days ట్రీట్మెంట్లోనే మంచిగా బాగా ఫ్లూయిడ్స్ ఇవ్వటం. వీళ్ళకేమొస్తుందంటే ఈ ఇంటర్నల్ బ్లీడింగ్, ఎప్పుడైతే బ్లీడింగ్ కానివ్వండి, ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ ఎక్స్టర్నల్ బ్లీడింగ్ కానీ, గమ్ బ్లీడింగ్స్ కానివ్వండి, పెటికియా ఫామ్ అవటం, ర్యాషెస్ ఫామ్ అవటం కాళ్ళ మీద, ఇవి కనపడతా ఉంటాయి ఈ డెంగ్యూ ఫీవర్లో. ఇవి రాకుండా మనం కనుక ప్రివెంట్ చేసుకోగలిగితే, ఈ సెకండరీ ప్రాబ్లమ్స్ రాకుండా కనుక ప్రివెంట్ చేసుకోగలిగితే వాళ్ళకి ఎక్కువ హైడ్రేషన్ ఇచ్చి పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ లాంటివి ఇవ్వడం ద్వారా మనం వాళ్ళకి కాపాడవచ్చు. రైట్, ఇక
డెంగ్యూ అండ్ స్వైన్ ఫ్లూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనతో షేర్ చేసుకోవడానికి డాక్టర్ నాగార్జున పల్మనాలజిస్ట్ మనతో జాయిన్ అయ్యారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, ఈ రోజు రోజుకి స్వైన్ ఫ్లూ బాధితులు పెరిగిపోతున్నారు, మరణాల సంఖ్య పెరిగిపోతుంది. అండ్ ఎటువంటి పరిస్థితుల్లో స్వైన్ ఫ్లూ ఎక్కువగా విస్తరించే అవకాశం ఉంది చెప్పండి. ఇప్పుడు స్వైన్ ఫ్లూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే. ప్రతి సంవత్సరం స్వైన్ ఫ్లూ అనేది వస్తుంది. యూజువల్గా వర్షాకాలం రెయినీ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ వింటర్ సీజన్ అంతా కూడాను ఎపిడెమిక్, అంటే ఈ స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ యొక్క ఇన్సిడెన్స్ పెరుగుతుందండి. సో మెయిన్గా ఎప్పుడు అంటే ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల, ముఖ్యంగా వింటర్ సీజన్స్లో, సో ఇప్పుడు వర్షాకాలం నుంచి వచ్చే ఫిబ్రవరి వరకు, సో ఈ పీరియడ్లో ఎక్కువ స్వైన్ ఫ్లూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ప్రెసెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా స్వైన్ ఫ్లూ మెడిసిన్ అందుబాటులో ఉందా? స్వైన్ ఫ్లూ మెడిసిన్ అందుబాటులో ఉంటుంది, కానీ ఏంటి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే స్వైన్ ఫ్లూ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో డెంగీ లాంటి లక్షణాలు దీనిలో కూడా కనిపిస్తాయా, చిన్నపిల్లల్లో కానీ వృద్ధులు గర్భిణీలో కానీ, లేదంటే ఇప్పుడు స్వైన్ ఫ్లూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అండి. సో డెంగ్యూ కూడా ఒక రకంగా వైరల్ ఇన్ఫెక్షనే, కానీ స్వైన్ ఫ్లూ ఏంటి అంటే ఇట్ ఈస్ రెస్పిరేటరీ ఇల్నెస్, అంటే ఊపిరితిత్తులకి గొంతుకి సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్. సో ముఖ్యంగా ఈ స్వైన్ ఫ్లూలో జ్వరము, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, ఇవి మెయిన్ సిమ్టమ్స్ ఉంటాయి. అవి కాకుండా బాడీ పెయిన్స్ కూడా రావచ్చు. సో డెంగ్యూ ఫీవర్లో కూడా బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటుంది, బట్ డెంగ్యూ ఫీవర్ లాగా ఈ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడం అనేది, ప్లేట్లెట్స్ తగ్గడం అనేది, బ్లీడింగ్ అనేది స్వైన్ ఫ్లూలో ఉండదు. స్వైన్ ఫ్లూలో ముఖ్యంగా ఏంటి అంటే గొంతు నొప్పి, ఆయాసము, దగ్గు, ఇవి మెయిన్ సిమ్టమ్స్ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ 400 మెంబర్స్ వరకు చనిపోయినట్టుగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ సంవత్సరం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సో ఇప్పటి వరకు హైదరాబాద్లో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి రికార్డ్ అయిన డెత్స్ 4 అండి. సో ఇక మీదన ఎన్ని అవుతాయి అన్నది ముందునే ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఈ వచ్చే సీజన్లో ఎపిడెమిక్ ఎంత ఎక్కువ ఉంటుంది, ఎంతమందికి ఇల్నెస్ వస్తుంది, ఎంతమంది చనిపోవచ్చు అనేది మనం ముందే చెప్పలేము. కానీ ఇప్పటి వరకు మనకున్న డేటా ప్రకారం అయితే మటుకు 4 చనిపోవడం జరిగింది ఈ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రీజియన్లో. అండ్ వచ్చే టైంలో ఇంకా ఎక్కువ అవుతుందని మనం ఊహించవచ్చు. ఓకే. మిగతా డిసీజెస్తో కంపేర్ చేస్తే స్వైన్ ఫ్లూ నిర్ధారణకి చాలా ఎక్కువ టైం పడుతుందని చెప్పి అంటున్నారు. సో మన దగ్గర ఉన్న హాస్పిటల్స్లో ఎటువంటి వసతులు ఉన్నాయి దానికి సంబంధించి? స్వైన్ ఫ్లూ కోసం అనేది బేసికల్గా ఏంటి అంటే హాస్పిటల్స్ విచ్ ఆర్ ఎక్విప్డ్. ఎందుకంటే స్వైన్ ఫ్లూ అనేది చాలా మందిలో ఇట్స్ మైనర్ ఇల్నెస్, కొంచెం దగ్గు, జలుబు వచ్చి తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో అది వాటి యొక్క సీరియస్నెస్ పెరగచ్చు, అంటే ఆయాసం రావడము, రెస్పిరేటరీ ఫెయిలియర్, ఆక్సిజన్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా. అటువంటి వాళ్ళని మనం అడ్మిట్ చేసి ఐసోలేషన్ రూమ్స్లో పెట్టాలి. సో ఏ హాస్పిటల్లో అయితే ఐసోలేషన్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయో అక్కడ మనము మేనేజ్ చేయొచ్చు స్వైన్ ఫ్లూ పేషెంట్స్ని. ఓకే. అయితే చనిపోతున్న వాళ్ళలో ఎక్కువ మహిళలు ఉంటున్న విషయం మనం గమనిస్తున్నాం. అయితే కారణం ఏంటి? మహిళల్లో ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదండి, అలాగేం లేదండి. స్వైన్ ఫ్లూ ఏ ఏజ్ వాళ్ళనైనా, మహిళలనైనా, జెంట్స్నైనా, ఎవరినైనా ఎఫెక్ట్ చేయొచ్చు. నార్మల్గా ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో స్వైన్ ఫ్లూ వస్తే మటుకు ఆ స్వైన్ ఫ్లూ యొక్క సివియారిటీ పెరుగుతుంది, అంతేగాని మహిళలలోనే ఎక్కువ ఉంటుంది అని అనుకోవడం మన తప్పు. ఓకే. అయితే స్వైన్ ఫ్లూ, డెంగీ రెండింటికి సంబంధించి జనరల్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏ విధంగా ఉంటాయి నార్మల్ ఇళ్లలో ఉండేవాళ్ళు అయితే? రెండు యాక్చువల్లీ ఏంటంటే ప్రికాషన్స్ అని మనకు రాకుండా చూసుకోవడం ఎట్లా అనేది. సో రెండు కొంచెం ఒక రకంగా చూస్తే డిఫరెంట్ ఇల్నెసెస్. అది ఎట్లాగా వ్యాపిస్తుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. స్వైన్ ఫ్లూ అనేది రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, అంటే ఆ ఉన్న వ్యక్తి, స్వైన్ ఫ్లూ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ డ్రాప్లెట్స్ అనేవి బయటకు వస్తాయి, ఎయిర్లోకి వస్తాయి. సో ఆ డ్రాప్లెట్స్ని మనం ఇన్హేల్ చేసుకున్నప్పుడు, మనం తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ మనకు రావడం జరుగుతుంది. సో స్వైన్ ఫ్లూ కోసం అయితే మటుకు ఎవరెవరికైతే ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్, ఈ దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్ళకి వాళ్ళని ఐసోలేట్ చేయాలి. అంటే ఇళ్ళలో కానీ ఎక్కడైనా కూడా ఒక రూమ్లో సపరేట్గా ఉంచాలి. అట్లాగనే ఈ స్వైన్ ఫ్లూ ప్రివెన్షన్కి మనము క్రౌడెడ్ ప్లేసెస్, మార్కెట్స్ కానీ అక్కడ వెళ్ళినప్పుడు మనం మాస్క్ కట్టుకుంటే మనకు ఆ వైరస్ మన లోపలికి వెళ్లకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. డెంగ్యూ అంటారా, డెంగ్యూ అనేది యూజువల్గా మస్కిటో బైట్ వల్ల వచ్చేది. సో డెంగ్యూ ప్రివెన్షన్ బేసికలీ ఏంటంటే మనం మస్కిటోస్ని అవాయిడ్ చేయాలి. సో రెండు వైరల్ ఫీవర్స్ అయినప్పటికీ కూడాను వాటి ప్రివెన్షన్ అనేది డిఫరెంట్. ఓకే. స్వైన్ ఫ్లూ సివియర్గా ఇన్ఫెక్ట్ అయిన పర్సన్కి నార్మల్గా ఎంతవరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఖర్చు అనేది అండి, స్వైన్ ఫ్లూ మనం చూస్తే అందరినీ అడ్మిట్ చేసి ట్రీట్ చేయవలసిన అవసరం ఉండదు. ఓకే. స్వైన్ ఫ్లూ స్టార్ట్ అయినప్పుడు మనకు మెయిన్గా జ్వరము, గొంతు నొప్పి, దగ్గు, జలుబు ఇవే ఉంటాయి. ఇవే ఉన్నప్పుడు మనం ఓపీడీ బేసిస్లో, అంటే అడ్మిట్ చేయకుండా కూడాను పేషెంట్స్ని వాళ్ళ ఇంట్లో ఉంటూ మనం మేనేజ్ చేయొచ్చు. అట్లాంటప్పుడు
పెద్ద ఖర్చు ఏమీ ఉండదు. ఓకే. అండ్ ట్రీట్మెంట్ కూడా అందరికీ ఇవ్వాలి అని రికమెండేషన్ లేదు అండి. ఎవరికైతే సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయో, అంటే జ్వరం చాలా ఎక్కువ వస్తున్నది, గొంతు నొప్పి ఎక్కువ ఉండి తినలేకపోతున్నారు, ఆర్ హై రిస్క్ గ్రూప్స్, అంటే ఎవరికైతే స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ వస్తే వాటి సివియారిటీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందో, ఆ హై రిస్క్ గ్రూప్స్ ఎవరు అంటే పిల్లలు, 5 years కంటే తక్కువ ఉన్న వాళ్ళు, వృద్ధులు 65 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, అట్లాగే షుగర్ పేషెంట్స్, ఊపిరితిత్తుకు సంబంధించి వ్యాధులు ఉన్నవాళ్ళు, ఆస్తమా, సిఓపిడి ఆర్ గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, ఈ పేషెంట్స్కి మటుకు సిమ్టమ్స్ తక్కువ ఉన్నా కూడాను మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ట్రీట్మెంట్ అనేది ట్యాబ్లెట్, టామిఫ్లోనా ట్యాబ్లెట్ ఉంటుంది, అది ఆల్రెడీ చెప్పినట్టు మనం 2 times a day ఇస్తాము. సో ఆ మెడిసిన్ ఒకటైతే కూడా ఎక్కువ ఖర్చు ఉండదు. కానీ ఎవరికైతే కాంప్లికేషన్స్ వస్తాయో, కాంప్లికేషన్స్ అంటే న్యూమోనియా, బ్రీతింగ్ రేట్ ఎక్కువ అయ్యి ఆక్సిజన్ లెవెల్ తక్కువ అవ్వడం, అట్లాంటి వాళ్ళని మనకు మనం అడ్మిట్ చేసి మేనేజ్ చేయవలసి వస్తుంది. అడ్మిట్ చేసినప్పుడు కూడాను ఐసీయూ అవసరం వస్తే, వెంటిలేటర్ అవసరం వస్తే అప్పుడే ఖర్చు అనేది పెరుగుతుంది. ఓకే. ప్రభు గారు మీరు చెప్పండి, ఈ డెంగ్యూకి సంబంధించి మలేరియా డెంగ్యూ ఇవన్నీ సేమ్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అని చెప్పారు కదా, సో ఇవన్నీ సివియర్గా ఇన్ఫెక్ట్ అయితే కనుక ఎంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది? జనరల్గా దీంట్లో కూడా ఈ డెంగ్యూ ఫీవర్ నేను ఇందాక చెప్పినట్లుగా నేను కొంతమంది పేషెంట్స్ ఇంట్లోనే నీళ్లు తాగమని పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోమని, తర్వాత సింపుల్ ప్రికాషన్స్, ముందు దోమలు కుట్టుకోకుండా చూసుకోవడం ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్స్ అది. ఇవి కాదు అంటే ఇంకా మస్కిటో నెట్స్ లాంటివి వాడుకోవడం వల్ల ఈ సమస్య లేకుండా చూసుకోవచ్చు. ఇవి కాకుండా వేరే రకంగా మనం ఆలోచించాల్సి వస్తే, ఒకవేళ ఫీవర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనుకుంటే, వీళ్ళు బాగా నీళ్లు తాగటం, పారాసిటమాల్ టాబ్లెట్స్ 3 సార్లు కానీ 4 సార్లు కానీ డాక్టర్ గారి పర్యవేక్షణలో వేసుకోవటం, రోజుకు 2 సార్లు కానీ వారానికి వీక్లో కానీ 2-3 సార్లు సిబిపి అనే టెస్ట్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించుకోవటం. దాంట్లో మనకి హెచ్బి ఒకటి, తర్వాత డబ్ల్యూబీసీ కౌంట్, ప్లేట్లెట్స్, ఆర్బీసీ కౌంట్స్ ఏం తగ్గుతున్నాయి ఏం పెరుగుతున్నాయి అనేటువంటి ఐడియా ఒకటి వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ర్యాషెస్ రాగానే డాక్టర్ గారిని కన్సల్ట్ చేయటం. సెకండరీ ఇన్ఫెక్షన్స్, ఈ బ్లడ్ బ్లీడింగ్ అనేవండి, ఇవి స్టార్ట్ అయినప్పుడే మనకి హాస్పిటల్ అడ్మిట్ చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఇది సిమ్టమాటిక్గా మనం ట్రీట్ చేస్తే 7 daysలో డెంగ్యూ ఫీవర్ దానంతరం అది తగ్గిపోతుంది. దీంట్లో చాలా తక్కువ మంది, వేలల్లో 1-2 మాత్రమే ఈ ట్రాన్స్ఫ్యూషన్కి వీటన్నిటికీ రావాల్సి వస్తుంది. జనరల్గా అందరికీ అవసరం ఉండదు. జనరల్గా ఇది ఏంటంటే బాగా ఒళ్ళు నొప్పులు రావడం, ఫీవర్ రావడం, దీనివల్ల వాళ్ళు భయపడి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం తప్పించి, జనరల్గా మేము చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉంటాం. చాలామంది నేను ఇప్పుడు చూసిన పేషెంట్స్ కూడా చాలామంది డబ్బులు కట్టలేని వాళ్ళందరూ ఇంట్లో వెళ్ళి వాళ్ళు మంచినీళ్ళు తాగి బాగా ఎక్కువ జనరల్గా ఏం చేస్తామంటే మేము ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉంటాం. అలా ఐవీ ఫ్లూయిడ్స్ కాకుండా వీళ్ళు మామూలుగా నీళ్లు బాగా తాగటం, టాబ్లెట్లు వాడుకోవడం, దీని ద్వారా పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో మామూలుగా టెన్షన్ పడాల్సిన పని లేదు. యాంటీబయోటిక్స్ ఇంకో ముఖ్యమైన విషయం అంటే, కొంతమంది కొన్ని చోట్ల యాంటీబయోటిక్స్ వాడేస్తూ ఉంటారు. యాంటీబయోటిక్స్ వాడకూడదు. తర్వాత పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. పెయిన్ కిల్లర్స్ వల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో తర్వాత మసాలాలు ఇలాంటివి తినకూడదు. ఏవైతే బ్లీడింగ్ కారకాలో వాటిని అవాయిడ్ చేస్తూ చక్కగా హైడ్రేట్ అవుతూ తక్కువ మసాలాలు ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ బాగా రెస్ట్ తీసుకుంటే ఇమీడియట్గా ప్లేటెడ్. ఇంకొక లాజిక్ ఏంటంటే, దీంట్లో లేటెస్ట్ స్టడీస్ ఏం చెప్పినాయి అంటే, మనకి ఈ క్యారికా పపాయ లీవ్స్, ఏదైతే పపాయ ట్రీ ఉంటుందో ఆ లీవ్స్, బొప్పాయి యొక్క లీవ్స్ని రసంగా చేసుకొని తాగటం ద్వారా ఈ ప్లేటెడ్ కౌంట్లు బాగా పెరుగుతాయి లేటెస్ట్ క్లినికల్ స్టడీస్ చెప్పాయి. కాబట్టి అవి క్యారిపిల్ టాబ్లెట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి వేసుకోవడం వల్ల ప్లేటెడ్ కౌంట్ కూడా బాగా పెరుగుతుంది. రైట్ ప్రభు గారు, రైట్ నాగార్జున గారు, థ్యాంక్ యూ సో మచ్. డెంగ్యూ మరియు స్వైన్ ఫ్లూ గురించి చక్కటి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.